హాయ్ హలో నమస్తే, నేను మీ స్వాతి గోపిశెట్టి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అనే కంటే మన వాళ్ళు మన సొంత వాళ్ళు అనుకునే ఒక టీం ఇక్కడ ఉందన్నమాట. సో ప్రతి మనిషికి కామన్గా జరిగే మంచి స్టోరీతో అండ్ మన ముందుకి వచ్చేసి మనతో పాటు మాట్లాడడానికి మన ఇద్దరు ప్రేమ కథ మూవీ టీం మనతో ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి అసలు మూవీ ఎలా ఉండబోతుంది, అసలు థియేటర్కి మనం ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళడానికి దాంట్లో ఉన్న ఆ ట్విస్ట్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న ఒక మంచి మ్యూజిక్ ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సో మాట్లాడి ఇంకా బోల్డ్ అనే విషయాలు మీ అందరికీ నేను చెప్పడానికి నా మాటలతో సో మీ ముందుకు వచ్చేసాం అనమాట. సో హాయ్ సార్. నమస్కారం. బాగున్నారా? ఫస్ట్ హీరోయిన్ కంటే మాకు మా చిన్నప్పుడు బాగా ఇష్టమైన నేమ్తో మా ముందుకు వచ్చేసిన డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్, అలాగే హీరో గారితో మాట్లాడేద్దాం. సో ఇక్బాల్ గారు, హాయ్ అండి. సో చాలా క్యూట్ గా ఉన్నారు. సో ఆ మూవీ గురించి మనం ఫస్ట్ మాట్లాడే ముందు అసలు ఇక్బాల్ గారు ఏంటి అంటే, హీరోగా చేయడమే పెద్ద టాస్క్, అలాంటిది ఒక ప్రొడ్యూసర్ గా, అలాగే ఒక డైరెక్టర్ గా, అలాగే ఒక హీరోగా చేశారు. సో ఈ మూడు మీరు చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ నేను ఈ కథ ఒక 2 years బ్యాక్ అనుకున్నాను. దీనికోసం కొంతమంది ప్రొడ్యూసర్ని కలిసాను. చేద్దాం అంటున్నారు, కథ బాగా నచ్చింది, మోడిఫికేషన్స్ చెప్తున్నారు, చేస్తున్నాను. అలాగే ఇది జరిగిపోతుంది, ఇయర్స్ గడిచిపోతుంది, కానీ ట్రాక్ ఎక్కట్లేదు. సో ఎలా అని చెప్పి నేను వేరే ఫ్రెండ్తో కనెక్ట్ అయ్యాను. సో తను ఏమన్నాడంటే చేద్దాం అన్నాడు. తను కూడా డ్రాప్ అయ్యి నేనే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను హీరోగా చేద్దాం అనుకోలేదు, నేను డైరెక్టర్ అవుదాం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ అన్నమాట డైరెక్టర్. సో దానికోసం కష్టపడ్డాను. కొన్ని మూవీస్కి ఏడీగా వర్క్ చేశాను. ఆ తర్వాత మూవీ స్టార్ట్ చేశాను. అలా జరుగుతూ ఉంది. తర్వాత కొంతమంది హీరోస్ని అప్రోచ్ అవుదామని చూశాను. కొంచెం ఇదైంది, ఎవరు డేట్స్ ఇవ్వట్లేదు, కుదరట్లేదు, అసలు కలవట్లేదు. ఫస్ట్ వేరే కొత్త కుర్రోడిని అనుకున్నాను, తనతో చేద్దామని అనుకుని స్టార్ట్ చేశాను. తను తీరా సెట్స్కి వెళ్ళేటప్పుడు నేను చేయలేను, భయపడిపోతున్నాను. అంతా మా టీం ఉండి మీరే చేస్తే బాగుంటుంది, నన్ను చేసేసారు. ఓకే. సో ప్రొడ్యూసర్ గా వచ్చిన మీరు అంటే డైరెక్టర్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి మీకు ఆలోచన ఉంది. సో దాంతో పాటు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ అంటే వేరే ఎవరైనా చేయలేదన్నా, లేకపోతే మీరే చేసేద్దాం మనకి ఎందుకు ఒకరితో అని చెప్పేసా? కాదండి, ఎవరు చేయట్లేదండి. ఓకే. సో నేను చేయగలను, అందుకే చేసేసాను. ఓకే. సో ఈ రెండిటికంటే టఫెస్ట్ హీరో క్యారెక్టర్ చేయడం అనేది చాలా, అంటే మనం తెర వెనక ఉండి నడిపించడం వేరు, తెర ముందు ఉండి నటించడం వేరు. సో మీరు యాక్టింగ్ అసలు ఎలా చేయాలనుకున్నారు? అది మీ ప్యాషనా లేకపోతే ఏంటని? యాక్టింగ్ నా ప్యాషన్ కాదండి, నాకు డైరెక్టర్ అవ్వాలనే ఉంది చిన్నప్పటి నుంచి. సో దానికోసం ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. ఇంకా యాక్టర్ అలా అయిపోయాను అంతే. ఓకే. చేసేసారు మా వాళ్ళందరూ కలిసి. కానీ నేను ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ఒక న్యాచురల్, ఒక పల్లెటూరు ప్రేమ కథ ఇక్కడ మాకు కనిపించింది అనమాట. చాలా న్యాచురల్గా, క్యూట్గా, అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యాక్టర్గా మీరు మాకు కనిపించారనమాట. సో ఇది మీ లోపల ఉన్న ఒక హీరోని లేపిందంటారా ఈ మూవీ? నిజంగా అండి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా చేయగలను అని. నిజం చెప్తే చాలా బాగా వచ్చింది. నేను కథ నేనే రాసుకున్నాను కాబట్టి దాన్ని ఓన్ చేసుకున్నాను. మేము యాక్ట్ చేయలేదండి, అక్కడ జీవించేశారు. సో ఇది మీ ఫస్ట్ మూవీయా సార్? ఇంతకు ముందు ఏమైనా మీరు డైరెక్షన్ ఇదే, ప్రొడ్యూస్ ఇదే, అలాగే యాక్టింగ్ కూడా ఇదే? ఓకే. అండ్ ప్రియా గారు, నేను ట్రైలర్ చూసాను, చాలా బాగున్నారు, పక్కింటి అమ్మాయి లాగా చాలా క్యూట్ గా చేసేసారు అనమాట. సో మీకు ఎలా అవకాశం వచ్చింది, ఎలా మీరు ఇది చేశారు? ఆల్రెడీ సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా స్టోరీ రాసుకునేప్పటి నుంచి నన్ను ఈ క్యారెక్టర్ కి తినే అనేసి అనుకున్నారంట. బట్ అది నాకు తెలీదు నేనే అని. వన్ ఫైన్ డే వచ్చి కలిసారు, స్టోరీ చెప్పారు. అండ్ స్టోరీ విన్న వెంటనే నేను అక్కడే టైం తీసుకోకుండా ఓకే చేసేసాను. అంటే ఆ స్టోరీ అంత కనెక్టింగ్ గా అనిపించింది. మోర్ ఓవర్ ఆ క్లైమాక్స్ సీన్ అయితే నన్ను అక్కడే స్టోరీ వినేటప్పుడే ఏడిపించేసింది. సో ఇంకా అప్పుడే వెంటనే ఓకే చెప్పేసి నెక్స్ట్ 2 days లోనే మేము షూట్కి వెళ్ళిపోయాము. ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. నైస్. అంటే మీకు ఇది ఫస్ట్ ప్రాజెక్టా లేకపోతే ఇంతకు ముందు మీరు లీడ్ గా చేయడము ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ప్రీవియస్ కన్నడలో, తెలుగులో చేశాను ఆల్రెడీ. ఓకే. అంటే మా ప్రియా గారు తెలుగింటి ఆడపిల్ల అనుకోవచ్చా లేకపోతే కన్నడ కుట్టి అనుకోవాలా? తెలుగింటి ఆడపిల్ల. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఉన్నాడు చింటూ అని. ఓకే. తను చెప్పాడు అనమాట, అంటే మేము చూస్తున్నాం హీరోయిన్స్ కోసం చూస్తాం, చాలా మంది వస్తున్నారు, చాలా ప్రొఫైల్స్ వచ్చాయి. లేదు నేను ఫస్ట్ నుంచి ప్రియానే అనుకున్నాను అని చెప్పాను.
తను వెంటనే మాట్లాడి వచ్చేసింది, ఓకే చెప్పేసాం, అప్పుడే వెంటనే స్టార్ట్ చేసేసాం, అయిపోయింది. ఓకే, అంటే తను మీకు ఆల్రెడీ తెలుసా లేకపోతే లేదు, హీరోయిన్ గారు? నాకు చింటూ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే చింటూ అనే అతను మా ఇద్దరికి ఫ్రెండ్ అన్నమాట. ఓకే, కామన్ ఫ్రెండ్. నాకు ఫ్రెండ్ అన్నట్టు ఆయనకు తెలియదు, ఆయనకు ఫ్రెండ్ అన్నట్టు నాకు తెలియదు. ఓకే, అలా నైస్. సో మీరు అంటే ఈ షూట్ ఓవరాల్ గా ఎన్ని డేస్ జరిగింది సార్? 27 days. 27 days. నైస్. చాలా షార్ట్ టైమ్ లో అయిపోయింది. అదంతా కూడా ఓన్లీ సింగిల్ షెడ్యూల్ లోనే జరిగింది. సచ్ ఏ గ్రేట్ థింగ్ అది అసలు. అండ్ ఏదైతే ప్లాన్ చేసుకొని వస్తారో ఆ రోజుకి అదంతా జరిగిపోతుంది. అసలు ల్యాగ్ కానీ టైం వేస్ట్ చేయడం కానీ అలాంటిది ఎప్పుడూ జరగలేదు మా లొకేషన్ లో. మా ఓకే, అంటే సార్ ఏది చేసినా సరే ప్లాన్డ్ గా వస్తారు. సార్ పొగుడుతున్నారు సార్, పొగుడుతున్నారు అంటే తిట్టే విషయాలు కూడా ఉన్నాయి, కానీ మేము సార్ ని తిట్టలేము కదా. లైక్ ప్రమోషన్స్ అప్పుడు మమ్మల్ని ఎండలో వర్షంలో ఇంకేంటి ఏది వెదర్ ఎలా ఉందనేది అనవసరం, అలా రోడ్ మీద తీసుకెళ్లి అందరితో పాంప్లెట్స్ ఇప్పించి. యాక్చువల్లీ నా దగ్గర ప్రమోషన్స్ కి బడ్జెట్ లేదు. ఓకే, సో నేను ప్రమోషన్స్ కి బడ్జెట్ అనుకున్నాను, బట్ అది కూడా అయిపోయింది పోస్ట్ పోన్. ఏం చేసే పరిస్థితి లేక రోడ్స్ మీదకి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. సో ఎంత కష్టపడితే అంత మనకి సక్సెస్ వచ్చేస్తుంది. అండ్ ఇది మనకి అంటే మేము విన్నాము ఇది నిజంగా జరిగిన ఒక స్టోరీ అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది శ్రీకాకుళంలో జరిగిందండి. ఓకే, సో ఆ చిన్న లైన్ తీసుకొని డెవలప్ చేసాను. ఓకే. సో ఇప్పుడు 3 మీరే చేశారు కాబట్టి సో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది మనకి మూవీలో? మ్యూజిక్ వచ్చేసి రియాన్ అండి, తను చాలా బాగా ఇచ్చాడు. నా ఫ్రెండ్ అతను, నా రూమ్మేట్ అన్నమాట. ఓకే, తను చాలా బాగా ఇచ్చాడు. లిరిక్స్ గురించి మాట్లాడుకున్నాను. ఓకే, లిరిక్స్ ప్రకాష్ శనిగారం అని, తను V6 లో జాబ్ చేస్తాడు. సినిమా వార్తలకి వాయిస్ ఇస్తాను. ఓకే, తను రాశాడు, చాలా బాగా రాశాడు. సో 2 lines ఏమైనా మా కోసం? ఇంతలా మాట్లాడారు, సరే పాడితే వినాలని ఉంది. యా, అదే మీరు పాడితే వినాలని ఉంది. నాకు చాలా ఇష్టమైన సాంగ్ కథ చేరిందిలోని కథ సాంగ్. ఓకే, నా వాయిస్ తో వద్దులేండి. పర్లేదు, ఇన్ని చేసినప్పుడు అది కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. కథ చేరిందిరో నీ గూడు కాటికి, తెరపడిపోయేరో వీధి నాటకానికి, తొలు బొమ్మలాటలో తొలు తిత్త మిగిలేరో. ఓకే, ఇదేదో ఎమోషనల్ సాంగ్ లా ఉంది మాకు. సో ఇప్పుడు కొంచెం సేపు మూవీని పక్కన పెట్టేస్తే అస్సలకి ఇక్బాల్ గారు ఏంటి, ఎలా వచ్చారు ఇండస్ట్రీకి, ఎప్పుడు వచ్చారు, అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నాకు 10th అయిపోయింది. 10th తర్వాత నాకు డిప్లొమా బాంబేలో జాయిన్ చేశారు. ఓకే, సో అక్కడ నాకు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే, నేను కెమెరా డిపార్ట్మెంట్లో చేశాను అక్కడ. సో అక్కడ నుంచి నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడ కొన్ని మూవీస్కి ఏడీగా వర్క్ చేశాను. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్ట్రగిల్స్ అవన్నీ ఉంటాయి కదా. దీంతో పాటు నేను ఏం చేశానంటే, నేను డిప్లొమా చేసి వచ్చాను కదా, దాని గురించి కొంచెం ఇచ్చేసి ఒక కంపెనీ స్టార్ట్అప్ చేశాను. ఓకే, సో దాని ద్వారా వచ్చిన అమౌంట్తోనే మళ్ళీ ఓకే. సినిమా చేశాను. అంటే మీ మాటల్లోనే స్ట్రగుల్ అనేది వచ్చింది కదా. సో ఇండస్ట్రీ అంటే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే. సో ఎలాంటి స్ట్రగుల్ అంటే మీ బేసిక్గా అండి, ఇప్పుడంటే అలా ఉంది కానీ ఒకప్పుడు అయితే చాలా కష్టంగా ఉండేది. అందరూ పడ్డ పెయిన్స్ అన్ని కృష్ణానగర్లోనే కూడా. యాక్చువల్లీ కృష్ణానగర్లో ఉన్న వాళ్ళంతా ఎప్పుడు అంటే అక్కడే ఉండరు, ఆకాశాన్ని తాకుతారు. సో మీరు అంటే ఎలా ఇండస్ట్రీకి వచ్చారు, అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చారా ఏంటి? ఇన్స్పిరేషన్ ఏం కాదు, నా 10th క్లాస్లోనే స్టార్ట్ చేశాను నేను. అంటే స్కూల్లో టీచర్ అడుగుతుంది కదా అందరినీ, మీరు ఏమవుతారు, నేను హీరోయిన్ అవుతాను ప్రతిసారి చెప్పేదాన్ని. మా ట్యూషన్ లో కూడా ఫిజిక్స్ టీచర్ వచ్చి మా మమ్మీకి కంప్లైంట్ చేశారు, మీ పాప ఏమవుతారు అంటే యాక్టర్ అవుతా, హీరోయిన్ అవుతా అని చెప్తుంది, క్లాస్ లో అందరికి అలాగే పోర్ట్రేట్ చేస్తుంది అని చెప్పి కంప్లైంట్ చేశారు. అప్పుడు 10th అయిపోయాక మమ్మీకి చెప్పా, అమ్మ నాకు నిజంగానే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను చెయ్యాలనుకుంటున్నా అని. సో మా మమ్మీ ఏం చేశారు, అవన్నీ మనకు అలవాట్లేదు కదా, ఎందుకు యూట్యూబ్ ఆన్ చేసి ఇస్తా, కుకింగ్ వీడియోస్ చేసుకో అని చెప్పారు. అలా యూట్యూబ్ లో స్టార్టింగ్ లో కుకింగ్ వీడియోస్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకా ఇన్స్టాలో రీల్స్, అప్పుడు టిక్ టాక్ బాగా ట్రెండింగ్ లో ఉండే, రీల్స్ కానీ ఇన్స్టాలో పెట్టినా కూడా బాగా వైరల్ లో ఉన్నాను. ఆఫ్టర్ దట్ ఇంకా చిన్నగా మూవీస్ చేస్తూ ఉన్నాను. అలా ఒక రోజు జాక్ పాట్ అంటారు కదా, ఆ జాక్ పాట్ సార్ రూపంలో తగిలింది. అంటే ఈ మూవీ ఎప్పుడు మనకి రిలీజ్ కాబోతుంది సార్?
నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ మూవీ కోసం. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ట్రైలర్ సాంగ్స్ విన్నప్పుడు కానీ మనది మన ఇంటి పక్కన లేకపోతే మన లైఫ్ లో జరిగిన స్టోరీ లాగే అనిపిస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలి అని మేము కూడా తరపున కోరుకుంటూ ఉన్నాం. అండ్ మనం అంటే సెట్స్ గురించి మాట్లాడదాం. అసలు ఎక్కడ జరిగింది మనకి మూవీ షూట్ అదంతా? ఇదంతా చీరాల, వేటపాలెం. ఓకే, అంతా ఆంధ్ర. అవునండి, అక్కడే జరిగింది. ఓకే, అది ఒక 5 ఊర్లు ఉన్నాయి, అక్కడే చేసేసాం షూట్ అంతా. ఓకే, బీచ్ లో 27 days లో. అంటే అంత త్వరగా షూట్ కంప్లీట్ చేయడానికి వై రీజన్ సార్? అంటే మనకి హిస్టరీ ఎవరు క్రియేట్ చేశారో ఇండస్ట్రీలో అంటే పూరి జగన్నాథ్ గారు. చాలా తక్కువ టైంలో ఒక మూవీ కంప్లీట్ చేసేస్తారు. సో ఆయన్ని బీట్ చేసేసారు మీరు. సో ఏదైనా రీజన్ ఉందా త్వరగా మూవీ కంప్లీట్ చేయడానికి? అంటే యాక్చువల్లీ మా టీం అండి బాగా సపోర్ట్ చేశారు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా హీరోయిన్ కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇంకో అమ్మాయి కూడా ఉంది, మోనికా అని. ఓకే. సో తను కూడా బాగా సపోర్ట్ చేసింది. యాక్చువల్లీ హీరోయిన్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు సార్, ఎందుకంటే వాళ్ళు చేయడం వల్లే చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది కదా. అమ్మాయిలు పొగడాలి. మా షూట్ లో ఎక్కడ ఈజీగా అవ్వలేదు. ఏది చేసినా అన్ని స్టంట్ వైజ్ గానే వెళ్ళాయి. లైక్ మనం ట్రైలర్ లో చూస్తే ఒక సీన్ లో బైక్ మీద 4 కూర్చొని తను పడేది, కింద పడేది. సో లాస్ట్ లో ఉంది, సడన్ గా వెళ్తున్నాం, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, నేను చూడలేదు. నాకు ఎక్కడ కూర్చొని, నేను కెమెరా ముందుంది, డ్రోన్ ఉంది పైన, వాటినే చూస్తున్నాను తప్ప రోడ్డు కింద చూడట్లేదు. అంటే కెమెరా ఫేసింగ్ ఉండాలని అలాగే ఉన్నాను. సో సడన్ గా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. కానీ అలా 4 members ఒక వెహికల్ మీద నియర్ టు ఒక 5.5 kilometers ట్రావెల్ చేసాం. 5 kilometers చేసాము. అది చూస్తే ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉంటారు కదా, ఒక 4 పిల్లల్ని పెట్టుకుని వెళ్తూ ఉంటారు, అలాగే ఉంది సీరియస్లీ. అది మీరు చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ కొంచెం సేపు మనం షూట్లో ఫన్నీ మూమెంట్స్ ఏమైనా మాట్లాడుకుందాం. హీరోయిన్ గారు ఫన్నీ మూమెంట్ నిద్రపోతూ ఉంటారు. ఒక సీన్ ఉంది, దాంట్లో తను నిద్రపోవాలన్నమాట. ఓకే. సో నేను వచ్చి కూర్చుంటాను, నిద్రపోతూనే ఉంది. యాక్షన్ చెప్పా, కట్ చెప్పా, నిద్రపోతుంది. అందరు చూస్తున్నారు అలాగే. పాపం అంటే అంతకు ముందు రోజు నైట్ షూట్, మార్నింగ్ మళ్ళీ షూట్, నిద్రపోతుంది. ఎవరు డిస్టర్బ్ చేయట్లా, అందరు చూస్తున్నారు. పాపం తనకు కూడా తెలియదు, అందరు వీడియోస్ తీస్తున్నారు ఎంతసేపు నిద్రపోతుంది. ఓకే. కొంచెం గ్యాప్ దొరికితే నిద్రపోతుంది. అది యాక్చువల్ గా అప్పుడు పడుకునే సీన్ ఉందన్నమాట. నేను దానికి రిహార్సల్ చేస్తున్నా, వీళ్ళేమో పడుకుంటున్నాను ఫీల్ అవుతుంది. ఇంకొకసారి ఏం జరిగిందంటే, బైక్ మీద లాస్ట్ క్లైమాక్స్ ముందు వస్తాను అనమాట. సో వచ్చేటప్పుడు జస్ట్ అలా పడుకుంటుంది, బైక్ మీద అలాగే డ్రైవ్ చేస్తున్నా, పడుకుంటుంది, దిగు అంటుంది. అయ్యో, అంటే స్లీప్ బాగా ఇష్టం మీకు? అలానేం కాదు, అక్కడ ఉన్న వెదర్ కి కానీ ఆర్ ఎల్స్ మేము చేస్తున్న ఆ రిస్క్ కానీ కొంచెం. అండ్ నియర్ టు మేము బీచ్ దగ్గరలో ఉన్నాం అక్కడ. సో అది ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒకటి 6 to 6 మా షెడ్యూల్. 6 అయిపోగానే మళ్ళీ 2 hours వచ్చి నెక్స్ట్ డే సీన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకెక్కడ రెస్ట్ ఉంటుందండి అక్కడ. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 6 కి విత్ మేకప్ కనిపించకపోతే ఆ రోజు షూట్ లో ఎన్ని తిడతారో సార్. పాపం సార్, ఇది పాపం సార్. హీరోయిన్ ఇంత కష్టపెట్టకూడదు. కంప్లీట్ చేసుకుందాం అని అదే ప్రేమగా డైరెక్టర్ గారు చెప్తే అలానే ఉంటుంది. మేము ఎలా అంటే వెళ్ళేవాళ్ళం, ఒక రోజు లేట్ కూడా అవుతుంది. ఏదైతే అనుకుంటాం ఆ సీన్స్ ఆ డే ఫినిష్ చేస్తాం, అంతే అయిపోవాలి. అంటే మేము ఎలా చేసామంటే, షూట్ అయిపోతుంది, ఈవినింగ్ ఎడిటింగ్ కూడా అయిపోతుంది. సో అలా కంప్లీట్ చేసాం ఆన్లైన్ ఎడిటింగ్. ప్రియా గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏమైనా, యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే? చేయగలిగింది రొమాన్స్ తప్ప సాయి పల్లవి టైప్ ఆఫ్. మా మూవీలో అలాంటివి ఏముండవు, చెప్తున్నాను మీకు తెలుసు కాబట్టి. చూసాను అంతా కొంచెం పద్ధతిగా. అంటే నేను అనుకున్నాను, ఈ క్యారెక్టర్ మనతో పాటు ట్రావెల్, మన పక్కన ఎప్పుడు చూసే అమ్మాయిలు ఉంటారు కదా, అలా ఉండాలి అని. హీరోయిన్ అంటే అనుకున్నట్టు ఉండకూడదు. సో ప్రతి ఒక్కరు చూడగానే, అరే ఈ అమ్మాయి మన పక్కింట్లో ఉండేదే, వీడు మన పక్కింట్లో ఉండేవాడే, సో మనతో పాటు తిరిగే ఒక్కరోడు. ఇప్పుడు నేను ట్రైలర్ లో చూసా, ఒక సెన్సిటివ్ పాయింట్ మనం మాట్లాడుకోతున్నాం, అంటే ప్యాట్స్ గురించి మాట్లాడారు కదా. సో అది చూడాలండి, మీరు చూస్తే తెలుస్తుంది. సినిమా చూడాలన్నమాట. సరే, సార్ గురించి, సార్ లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అండ్ సెట్స్ లో సార్ ఎలా ఉంటారు? ఫస్ట్ టైం పంచువాలిటీ. టైం అంటే టైం 5 minutes రెడీగా ఉన్నారు పాయింట్స్ పెట్టుకొని. అలా కాదు,
లైక్ సార్ గురించి నచ్చిన పాయింట్స్ అవి. ఓకే. ఇష్టం అనేది అసలు సెకండరీ, మనం చెయ్యాలనుకుంది చేసేయాలి. అది కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇంకేదన్నా వచ్చిందా. ఒక సీన్ లో పడవ దగ్గర జరుగుతుంది అనమాట. ఆ పడవ దగ్గర సీన్ జరుగుతూ ఉంటది. అప్పుడు నేను అనుకోకుండా అప్పుడు హైట్ కోసమని హీల్స్ వేసుకున్నా, సార్ లెగ్ తొక్కేసాను నేను. అయ్యో, అది అక్కడ బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చిందా? అంతకంటే అంటే అది ఇంటర్వెల్ బ్యాండ్ అది. ఓకే. అది తొక్కేసింది, నేను చూసుకోలేదు. ఓకే. తర్వాత బ్లడ్ కారిపోతుంది, అక్కడ ఏమీ లేదు. సో అందరూ ఈవినింగ్ టైం బ్లడ్ కారిపోయేంతలా తొక్కుతుంటే మీరేం చేస్తున్నారు సార్? అదే యాక్చువల్ గా బీచ్ లో నడుస్తూ ఉంటే సమ్ ఉంటది కదా చిన్న చిన్నగా ముళ్ళు టైప్, అది నా చెప్పకుండా సార్ కి అలా కుట్టుకుంది. దాని వల్ల అది బ్లీడ్ అయింది. సో ఇంకా అందరు నన్నేమో ఇంత పని చేశారు, ఇంత పని చేశారు. నాకు సీన్ ఏంటంటే దాని తర్వాత ఒక చిన్న యాక్షన్ పార్ట్ ఉంటది. ఓకే. వాళ్ళు మళ్ళీ దాని మీదే తొక్కేశారు అందరూ. ఓకే. కానీ ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత నేను ఆ రోజు మా సెట్ ని ఫేస్ చేయడానికి కొంచెం చాలా చాలా భయంతో ఉండే. ఓకే. అంటే అందరూ మేడం మీరు సార్ కాలు తొక్కేశారు, నెక్స్ట్ డే షూట్ అవుతుందా, మొత్తం మీరే చేశారు అన్న. యాక్చువల్లీ సీరియస్లీ అంత ప్రెజర్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఒక ప్రొడ్యూసర్ కి ఉన్న టెన్షన్స్ అండ్ డైరెక్టర్ కి ఉన్న ప్రెజర్ అండ్ హీరోకి ఉన్న ఏవైతే ఇవన్నీ మీరు మెయింటైన్ చేయడం అనేది చాలా 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 కష్టం. ఇది సార్ కి ఎంత సపోర్ట్ చేయడం అనేది సార్ మాటల్లోనే తెలుస్తుంది. సో అసలుకి మనకి రేపే కాబట్టి రిలీజ్, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి థియేటర్ లో కూర్చొని టికెట్ పెట్టి కొని చూసేలాగా అసలుకి స్టోరీ ఏంటి, వాళ్ళు రావడానికి రీజన్ మీరేమైనా చెప్పండి. వాళ్ళు రావడానికి రీజన్ ఒకటే అండి, ఈ సినిమాలో మీకు కావాల్సిన ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే. మీరు సినిమాలా చూడరు, రియల్ లైఫ్ ని చూస్తుంటారు అక్కడ. ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు, అరే ఇది మన లైఫ్ లోనో, మన ఇంట్లోనో, మన ఫ్రెండ్ కో జరిగింది కదా, మన ఫ్యామిలీలో ఎలా జరిగింది కదా, దానికోసం అయితే వస్తారు థియేటర్స్ కి. ఓకే. అండ్ సాంగ్స్ కూడా మేము విన్నప్పుడు చాలా 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 బాగున్నాయి. అండ్ ఇది యూత్ కి ఏమైనా కనెక్ట్ అవుతుందా? యూత్ కి ఆర్ ఫ్యామిలీకి? చాలా అవుతుంది. సోషల్ మీడియా వల్ల ఏం జరుగుతుంది, ఫ్రెండ్స్ వల్ల ఎలా జరుగుతుంది. ఓకే. సో పేరెంట్స్ లేకపోతే ఎలా ఉంటుంది, లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి ఉంటాయి, లవ్ లో చేసుకుంటే ఏమవుతుంది, ఓకే, అన్నీ ఉంటాయి. సో ఆల్ ఎమోషనల్స్ కలిపి ఈ మూవీలో పెట్టారన్నమాట. చాలా బాగుంది మీరు చెప్పిన విధానం. ఇది విన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే రేపే థియేటర్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి త్వరగా ఈ రోజు అయిపోయి రేపు వచ్చేసి థియేటర్ లో కూర్చొని చూడాలి అని చెప్పేసి. సో ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మీ ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది అనమాట. సో రేపు 25th మనకి మూవీ రిలీజ్ అవుతూ ఉంది. సో మన ఇద్దరి ప్రేమ కథ, మన ఇద్దరి ప్రేమ కథ కాదు, మన ఇద్దరి ప్రేమ కథ. ఓకే. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి అందులో స్వచ్ఛమైన ఒక పల్లెటూరు ప్రేమ కథ ఉంది కాబట్టి చూసి సక్సెస్ చేయాలని చెప్పేసి మా తరపు నుంచి, అలాగే మన ఇద్దరు ప్రేమ కథ టీం తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో బేసికలీ మీరు మా తెలుగు అమ్మాయి కాబట్టి మీకు బాగా ఇష్టమైన యాక్టర్స్ ఒక 4 మెంబర్స్ని అడుగుతాను, గర్ల్స్ అండ్ బాయ్స్ని. వాళ్ళలో మహేష్ బాబుతో స్టార్ట్ చూసారా, ఎంత డైరెక్టర్ పక్కనున్న హీరో పక్కనున్న మహేష్ బాబు అంటే మహేష్ బాబే తెలుసా. సో మహేష్ బాబు గురించి అడుగుతాను. సో ఆయనలో మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి, అలాగే ఆయన మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీ ఏమైంది? నాకు పోకిరి అంటే చాలా ఇష్టం. అందులో ఆయన యాక్టింగ్ పీక్స్ ఉంటది, లైక్ యాటిట్యూడ్, డైలాగ్స్ అన్ని కూడా. అండ్ నా బంగారు కొండ అని చెప్పొచ్చు. ఒక డైలాగ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు ఆడే పండుగాడు. ఓకే, ఆయనే మహేష్ బాబు. సో మన డార్లింగ్ అది సార్ అడగండి కదా, ప్రభాస్ గారు. సార్ టర్న్ వస్తుంది. ఓకే, కంటిన్యూగా 4 నన్నే అడుగు. ఇంకొకరిని మిమ్మల్ని అడుగుతాను, దాని తర్వాత ఎలాగో గర్ల్స్ సార్ క్రష్ ఉంటారు కాబట్టి ఈసారి అడిగే క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ప్రభాస్ గారి గురించి. ప్రభాస్ గారు ఆయన బాడీ బాగుంటది, బాడీ ఆయన కట్అవుట్ బాగుంటది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాడు కూడా. ఓకే, పక్కన కామెంట్స్ వస్తాయి, పర్లేదు. ఆబ్వియస్లీ అమ్మాయిలందరికి ఇష్టమే కదా, నాకైతే ఇష్టం. ఆయన మూవీస్ లో మీకు బాగా నచ్చింది? ప్రభాస్ గారు బాహుబలి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అడిగేస్తున్నా, అడగండి బాబు, ఇప్పటికే టెన్షన్ అడిగేస్తున్నా సీరియస్లీ, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. విజయ్ దేవరకొండ. మీకు సేమ్ అదే రాదు, మీరు ముందుగా ప్రిపేర్ అవ్వకండి. అండ్ మీ క్రష్ ఎవరు? పేరు మెన్షన్ చేయడం
బాగుంటదేమో. షార్ట్ కట్ లో చెప్పొచ్చు. అంటే హీరోస్ లో క్రష్ కావాలా, రియల్ లైఫ్ లో క్రష్ కావాలా? హీరోస్ లో ఎవరైనా క్రష్ ఉంటారు, కానీ మన రియల్ లైఫ్ లో క్రష్ అనేది అండ్ వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నా కానీ ఇదే మంచి ఛాన్స్ అన్నమాట. సో అంటే నాకు ఇంతవరకు లవ్ అనేది, క్రష్ అనేది ఎక్కడ పుట్టలేదు. వావ్, అంటే కవరింగ్ సార్. అండ్ మీ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ ఆర్ బాగా కవర్ చేస్తున్నారని తెలుసు, కానీ తప్పదు చెప్పండి. అంటే నాకు క్రష్ అంత ఆలోచన కూడా నా మనసులో కానీ మైండ్ లో కానీ రానివ్వలేదు. ఓకే. ఇద్దరు బాడీ బిల్డర్స్ రాగా నా పక్కన ఇక్కడ టెడ్డీ, ఇక్కడ కామేష్ అని మా ఇద్దరు బ్రదర్స్. ఓకే. ఆ ఆలోచన కూడా ఎప్పుడు రానివ్వలేదు. పోనీ హీరోస్ లో చెప్పాను కా నా బంగారు కొండ అని. మహేష్ బాబు గారు, ఆయన ఆల్రెడీ బుక్ అయిపోయారు కదా, సో అయినా పర్లేదండి, అయినా పర్లేదు, ఎప్పుడో ఒక రోజు అవకాశం వస్తుందా. అండ్ మీరు సార్, అమ్మాయిల్ని అబ్బాయిల గురించి అడుగుతారు, అబ్బాయిలని అమ్మాయిల గురించి అడుగుతారు. సో ఫస్ట్ మీరు ఎందుకంటే డైరెక్టర్ గారి గురించి, అంటే హీరో గారు కదా. సో ఫస్ట్ మీ ఇద్దరు ప్రేమ కథని పక్కన పెట్టేస్తే, మీ ప్రేమ కథలో ఎవరైనా క్రష్ ఇలాంటి ఎవరైనా ఉన్నారు? చెట్లు ఉన్నప్పుడు కాల్స్ వచ్చాయి. ఓకే ఓకే ఉన్నారు సార్. ఆ ఎవరు ఉన్నారు మాకు చెప్తారా? బేబీ లవ్. బేబీ లవ్ ఉన్నారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లా ఉంది సార్, చెప్పండి. సీరియస్లీ సార్, ఫోన్ చూడండి, బేబీ లవ్ కాల్స్ ఉంటాయి చూడండి. బేబీ ఎవరు రివీల్ చేయొచ్చు కదా. ఏం లేదన్న, ఆవిడ ఏదో చెప్తారు కాంట్రవర్సీ కోసం. నేను మీ ఫేస్ లో బ్లషెస్ వస్తున్నాయి ఇక్కడ. సో ఆ బ్లషెస్ లో మాకు తెలుసు. సాయి పల్లవిని చాలా మంది ఇష్టపడతారు సార్. మీ లైఫ్ లో సాయి పల్లవి ఎవరో తెలుసుకుందామని. ఇలాగే బాగా కవర్ చేస్తారు కదా మీ సెట్ లో కూడా. సరే, మీరు ఎలాగో చెప్పరు కాబట్టి, సాయి పల్లవి గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అండ్ ఆమె చేసిన మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీ? ఆవిడ యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఆవిడ కూడా చాలా బాగుంటారు. ఓకే. నేచురల్ గా యాక్ట్ చేస్తారు, డాన్స్ బాగుంటుంది, స్టైల్ బాగుంటుంది. ఓకే. ఫిదా నాకు చాలా ఇష్టం. ఫిదా చూసి ఫిదా అయ్యారా? అంతకు ముందు నుంచే ఫిదా అయిపోయారా? ప్రేమం సినిమా చూసా. ఓకే. మీ హీరోయిన్ గారి గురించి చెప్పండి కొన్ని. అంటే సాయి పల్లవి గారి గురించి అంత టక్క చెప్పేశారు కదా. సో ప్రియా గారి గురించి అండ్ ఫ్యూచర్ సాయి పల్లవి కాబట్టి అబ్బాయిలు క్రష్ అవ్వబోతుంది మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఆయన ఆలోచిస్తున్నారండి. ఆలోచించకూడదు, ఇన్ని క్వాలిటీస్ చెప్పారు కదా. చెప్పండి. ప్రియా ఏంటంటే టైమింగ్ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఈ విధంగా చెప్పాలంటే నా సినిమాకు తను లేకపోతే ఈ సినిమా లేదు. ఓకే. ఇంకో విషయం, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. షూట్ లో కానివ్వండి, ఏ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు అంటే అప్పుడు వెళ్ళమనే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఎందుకంటే మాకు తెలిసిందే చిన్న సినిమాలు అంటే ఎలా ఉంటాయి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు గారు. అమ్మాయిలకి బాగా ఇష్టం బేసిక్లీ. మీకు? నేను ఫ్యాన్ అండి ఆయనకి చిన్నప్పటి నుంచి. ఓకే. ఆయన మూవీస్ లో మీకు బాగా నచ్చింది? పోకిరి అయితే చెప్పకండి, నేను చెప్పాను కాబట్టి. నాకు కూడా పోకిరి ఇష్టం అండి. చాలా సినిమాలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. పోకిరి ఇష్టం, బిజినెస్ మ్యాన్ ఇష్టం. ఓకే. అతడు గుంటూరు కారం. అండ్ ఆయనతో ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే ఏ మూవీ చేస్తారు? రీక్రియేట్ చేయాల్సి వస్తే? నాకు డిఎన్ ఒక సినిమా ఉంది. ఓకే. డిఎన్ ఒక సినిమా ఉంది, రామ్ గోపాల్ వర్మ గారిది. అదైతే చాలా బాగుంది. మహేష్ బాబు గారి గురించి మీరు ఒక సినిమాని రెడీ చేసి పెట్టుకున్నారనమాట. మీకు బాగా నచ్చిన హీరో అండ్ హీరోయిన్స్? నాకు బాగా నచ్చిన అంటే అల్లు అర్జున్. ఇది మొత్తం అన్ఫేర్. నన్ను మాత్రం ఓన్లీ అబ్బాయిలు హీరోస్ మాత్రమే అడుగుతారు, సార్ ని మాత్రం అమ్మాయిలు అడుగుతా అని చెప్పి మీరు హీరోస్ అని అడుగుతున్నారు. అంటే సార్ చాలా క్యూట్ గా అందంగా ఉండేసరికి నాకు ఏం అడగడానికి రావట్లేదు. సో అది చూడండి, నవ్వితే ఎంత అందంగా ఉన్నారు, కానీ నవ్వట్లేదు. ఒకవేళ సాయి పల్లవి గారు అలాగే తమన్నా గారితో మూవీ చేయాల్సి వస్తే ఎవరిని చూస్ చేసుకుంటారు? తమన్నా. వై రీజన్? ఆవిడ కూడా క్యారెక్టర్ కి సాయి పల్లవి గారు అయితే అలాంటి క్యారెక్టర్స్ చేయరు. ఓకే. తమన్నా గారు అయితే అలాగే చేస్తారు. సో ఆమె చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదైనా? తమన్నా గారు చేసిన దాంట్లో ఊపిరి చాలా బాగుంటుంది. సో మీ ఇద్దరు గురించి అంటే మూవీ చాలా బాగుండబోతుందని మాకు తెలుసు, హిట్ అవ్వబోతుందని. అండ్ ట్రైలర్ చూసాం కాబట్టి, సో మా ఇద్దరు ప్రేమ కథ గురించి మా ఆడియన్స్కి మీ మాటల్లో చెప్పండి. ఒకటే అండి, సినిమా చూడండి, సినిమాలో మీరు కనిపిస్తారు, మీ క్యారెక్టర్స్ ఉంటాయి. మనం రోజు రెగ్యులర్గా అన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం మీతో మాట్లాడతాయి, పోట్లాడతాయి, మిమ్మల్ని థియేటర్కి తీసుకొస్తాయి. అలాంటి సినిమానే మన ఇద్దరి ప్రేమ కథ. అండ్ మీరు? బేసిక్గా యూత్కి, ఈ ప్రెజెంట్ జరుగుతున్న యూత్కి సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అయిపోయి అండ్
అందులో ఉన్న ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అది ఖచ్చితంగా మీరే అని ఫీల్ అవుతారు మూవీ చూసినంతసేపు కూడా. ఈ ఒక్క టాపిక్ కోసమైనా మీరు మూవీ చూడాలి అని అయితే చెప్తాను నేను. యా, మేము కూడా మా స్టూడియో వన్ తరపు నుంచి మీ సినిమా బాగా హిట్ అవ్వాలని చెప్పేసి మేమందరం కూడా వెళ్ళి చూస్తాము. సో ఇంకా మంచి సక్సెస్ మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.